ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సపోర్ట్ గా నిలుస్తోంది. వైఎస్సార్ కూతురుగానే కాకుండా ఏపీలో కాంగ్రెస్ ను ఉనికిలోకి తీసుకురావడంలో షర్మిల కృషి ఉందని అధినేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీకి వెళ్లిన షర్మిలకు సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురు కలిసి ఫోటోకు ఫోజ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక షర్మిల రేంజ్ కాంగ్రెస్ లో బాగా పెరిగిపోయిందని హస్తం నేతలు గుసగుసలాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినా గతంలో కంటే ఓటు శాతం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రోజు రోజుకి కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సపోర్టివ్ గా నిలుస్తున్నట్టుంది. ఎందుకంటే నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఒక కీలకమైన భేటీ జరిగింది. దానికి సోనియా గాంధీతో పాటు, ఆ భేటీలో సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కీలక నేతలు కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే వాయనాడు సీటు వదులుకోవాలా, రాయబరేలి సీటు వదులుకోవాలనే మీమాంస పైన కూడా నిన్న భేటీ జరిగింది. అనంతరం కూడా కన్క్లూజన్ కు వచ్చారు. వాయనాడు సీటు ప్రియాంక గాంధీకి ఇవ్వాలని డిసైడ్ అయింది హైకమాండ్. దాంతో పాటు రాయబరేలిలో రాహుల్ గాంధీ కూడా కొనసాగాలని కూడా నిర్ణయానికి వచ్చారు. అయితే గతంలో కూడా ఇప్పుడు మన టాపిక్ అంతా ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల గురించే. ఎందుకంటే ఆమె గతంలో కూడా వెళ్ళినప్పుడు ఇండివిజువల్ గా కలిసేది, అయితే సోనియా గాంధీని కలిసేది, లేదంటే ప్రియాంక గాంధీని, లేదంటే ఇండివిజువల్ గా రాహుల్ గాంధీని కలిసేది. కానీ నిన్న ఫ్యామిలీతోని, టుగెదర్ ఫ్యామిలీ, ఆ ముగ్గురుతోని కూడా కలిసి ఒక ఫోటో దిగడము అది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది అంపశయ్యం మీద ఉన్నట్టే ఉంది. ఎందుకంటే 10 ఏళ్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తూ కూడా వస్తున్నారు. అసలు కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవని పరిస్థితి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కంచుకోటగా కూడా కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ఉండే. అనంతరం 1982లో సినీ నటుడు నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ స్థాపించాక కూడా కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ కి పోయినప్పటికీ కూడా మళ్ళీ అనంతరం కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ లీడర్లే కూడా ప్రభుత్వాలకు నడిపించారు. దానిలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004తో పాటు 2009 వరకు కూడా ఢిల్లీ పెద్దలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మాటకు నో అని చెప్పేవారు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ అన్ని కూడా ఆయన చెప్పిన వాళ్ళకే కూడా టికెట్లు వచ్చేది. హైకమాండ్ అంతా కూడా ఆయనను విశ్వసించేది. సో ఇప్పుడు ఏపీలో కూడా సిమిలర్ గా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా కూడా వైఎస్ షర్మిలని ప్రమోట్ చేసే భాగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ప్రస్తుతము ప్రచారంలో ఉంది. అయితే ఏపీని కాంగ్రెస్ లో ఉనికి తీసుకురావడంలో షర్మిల కృషి ఉందని కూడా ఢిల్లీ హైకమాండ్ భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకే ఢిల్లీకి వెళ్లిన షర్మిలకు ముగ్గురు ముందుగా అనుకున్నట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక కలిసి ఓటుకు పోజు ఇవ్వడం కూడా ఇప్పుడు ప్రస్తుతం జాతీయ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. షర్మిల రేంజ్ కాంగ్రెస్ లో బాగా పెరిగిపోయిందని హస్తం నేతలే గుసగుసలు ఆడుతున్నారనేది కూడా ప్రచారంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినా కూడా గతంలో కంటే ఓటు శాతం పెరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మరోసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం, కేవలం 11 సీట్లే రావడము. సో ఫ్యూచర్ లో కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఎరా కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే రాజశేఖర రెడ్డి వారసురాలుగా కూడా షర్మిల అయితే సరైన వ్యక్తి అని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అందులో భాగంగా కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు ఆంధ్రాకి వెళ్లారు. షర్మిలమ్మ తరఫున కూడా ప్రచారం చేశారు. షర్మిలమ్మ అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబోధిస్తారు. అయితే అన్నతో పొసుగగా తను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది అనేది ఒక ప్రచారంలో ఉన్నప్పటికీ మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎరా అనేది ఈమె కష్టపడితే డెఫినెట్ గా పాసిబిలిటీ ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలకి చాలా ప్రయారిటీ ఇస్తుందనేది కూడా ప్రచారంలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే కూడా పాత క్యాడర్ ఏదైతే ఉందో సీనియర్ మోస్ట్ లీడర్లు పేరుగాంచిన టీజీ వెంకటేష్ గాని, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రఘురామ్ రెడ్డి కానీ ఇలా కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్ లో దిగ్గజ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వయసు మీరారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది టీడీపీలోకి వెళ్లారు, కొంతమంది వైసీపీలో ఉన్నారు.
సో మళ్ళీ క్యాడర్ అంతా బిల్డ్ చేయాలి కాంగ్రెస్ కి. శ్రీచరణ్ అంటే ఏంటి ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు, షర్మిల కూడా ఓడిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? షర్మిల రాకతో ఏమైనా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్ లో? అదే చెప్పుకుంటున్నాం మనము. మళ్ళీ ఫ్యూచర్ లో కాంగ్రెస్ కి తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నంలో కూడా ఢిల్లీ హైకమాండ్ ఫుల్ సపోర్టివ్ గా వైఎస్ షర్మిలకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ రూట్స్ నుంచి కూడా క్యాడర్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఫుల్ బెడ్జ్ గా కూడా సపోర్ట్ ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందుగా అనుకున్నట్టు సీనియర్ లీడర్లు అందరూ కూడా వివిధ పార్టీల వలసలకు వెళ్లారు. రాష్ట్ర విభజన 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అసలు కాంగ్రెస్ ఉనికి లేకపోవడము. సో మళ్ళీ ఇప్పుడు బేసిక్ లెవెల్ అంటే రూట్స్ లెవెల్ నుంచి కార్యకర్తల స్థాయి దగ్గర నుండి నాయకుల దాకా కూడా మరోసారి కాంగ్రెస్ ని రీవ్యాంప్ చేయాలంటే టైం పడుతుంది. సో ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలకి హైకమాండ్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. స్పందన.